तवाधारे मूले सहसमययालास्य परया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्यामुदयविधिमुद्दिश्य दयया स नाथाभ्यां जज्ञे जनकजननीमज्जगदिदम् నీ మూలాధార చక్రమునందు లాస్యమునందు ఆసక్తి గల సమయ అనే నీతో కలిసి నవరసాలతో మహాతాండవ నటనం చేస్తున్న నవాత్మకుడైన శివుని అంటే ఆనంద భైరవుని ఉపాసిస్తున్నాను. జగతిని సృష్టించాలనే సంకల్పంతో దయతో కూడిన మీ ఇరువురిచే ఈ విశ్వం తల్లిదండ్రులు కలదిగా అయినది. తవాధారే మూలే सहसमययालास्य परया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्यामुदयविधिमुद्दिश्य दयया स नाथाभ्यां जज्ञे जनकजननीमज्जगदिदम्. गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितम् किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः समीडे यच्छायाच्छुरणशबलं चन्द्रशकलं धनुश्चौनासीरं किमिति न निबध्नाति तस्य धिषणाम्. ఈ శ్లోకం ప్రచురణలో మరోలా ఉంటుంది. సమీడేయ అంటే స్తుతింపదగు అని అర్థం. పుస్తకాలలో మీకు స నీడేయ ఛాయ అని ఉంటుంది. ప్రింటుల్లో ఎక్కడో తేడా వచ్చింది. తర్వాత ధిషణాం ముందర తస్య అని జోడించుకున్నప్పుడు అత్యాహారము జరిగి సరైన అర్థం వస్తుంది అన్నమాట. సో దాన్ని ఈ విధంగా చదువుకోవాలి. దీనికి భావార్థం: ఓ పార్వతి, ఆకాశానికి మణుల వంటి ద్వాదశాదిత్యులనే మణులుగా దట్టముగా పొదిగిన నీ బంగారు కిరీటాన్ని ధ్యానించిన వానికి ఆ మణికాంతుల వ్యాప్తిచే వివిధ వర్ణాలను పొంది నీ తలపై అలంకారమైన నెలవంక ఇంద్రధనువలే తోచక మానదు. అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు రాశిచక్రంలో ఒకచోటనే ఉండగా, అమావాస్యకు ముందు రోజు అనగా కృష్ణ చతుర్దశి రోజున చంద్రుడు సూర్యుని కన్నా 12 డిగ్రీలు వెనకాలంటాడు. ఇక్కడ వర్ణించిన అమ్మవారి మకుటంలోని దినమణి అంటే సూర్యుడు, ఇంద్రధనుస్సు వలె భాషించు ఇందురేఖలు అంటే సూర్యచంద్రులతో కూడిన అమావాస్య కృష్ణ చతుర్దశి సంధికాలము నాటి దృశ్యముగా స్ఫురింపజేస్తుందన్నమాట. అందుచేత కృష్ణ చతుర్దశిని అమ్మవారి మకుట ధ్యానమునకు సమన్వయ రూపంగా చెబుతారు. శరదృతువులోని కార్తీక కృష్ణ చతుర్దశి అయినచో ఈ దృశ్యమును మరింత స్ఫుటంగా స్ఫురింపజేయును. అందుచేతనే కార్తీక కృష్ణ చతుర్దశిని రూప చతుర్దశి అని కూడా చెబుతారు. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సమీడే యచ్ఛాయాచ్ఛురణశబలం చంద్రశకలం ధనుశ్చౌనాసీరం కిమితి న నిబధ్నాతి తస్య ధిషణామ్. ధునోతు ధ్వాంతం న స్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే
యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే వలమథన వాటీ విటపినా. అమ్మా పార్వతీదేవి, విరిసిన నల్ల కలువల వనం వంటి నలుపుతో దట్టముగా నునుపుగా మెత్తగానున్న కేశపాశము మాలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుగాక. ఆ కేశ సంపద యొక్క సహజ సౌరభాన్ని పొందడానికై ఇంద్రుని నందన వనములోని దివ్య కుసుమాలు అలంకరించి ఉన్నవని భావిస్తున్నాను. అంటే ఆ దివ్య కుసుమాలు నీ కురులకు సౌరభాన్ని ఆపాదించుటకు బదులుగా అవియే నీ కేశ సంపద యందలి సహజ సౌరభాన్ని గ్రహిస్తున్నాయి అని భావం. ఇక్కడ కేశపాశము మాలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుగాక. అదేంటండి అంటారు చాలామంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఇక్కడ. ఒక ఆయన ఇంట్లో నిరంతరం సదాచార సంపన్నుడుగా ఉండేవాడు. దేవతార్చన అవి ఉండేవి. ప్రాంగణంలో మొక్కలకి రకరకాల పూలు వచ్చేవి. ఆయన ఒకానొక కాలంలో పూలన్నీ కోసుకుంటూ వెళ్ళి చక్కగా అర్చన చేసేవాడు. ఆ తర్వాత రాను రాను కేవలం 1 లేదా 2 పూలనే కోసుకుని వెళ్ళి ఆయన మందిరంలో పూజ చేసుకునేవాడు. ఆయన అడిగారు, ఏమండి మీరు పూలు కొయ్యరేమిటి, వాటంతట అవి వాడిపోతున్నాయి కదా, ఉపయోగం ఏమిటి అంటే ఆయన అప్పుడు అన్నాడు, ఆ మొక్కలు స్వయంగా పూజ చేసుకుంటున్నాయ్యా. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధం శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే. యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే వలమథన వాటీ విటపినా. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ. పరీవాహ స్రోతస్సరణిరివ సీమంతసరణిః. వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం. అమ్మా, నీ ముఖ సౌందర్యమనే ప్రవాహం సాగే కాలువ వలె ఉన్న నీ పాపటదారి మాకు క్షేమాన్ని విస్తరింపజేయుగాక. దట్టమైన కురులు అనే చీకటి శత్రువులు ఇరువైపులా ఆక్రమించి బంధించిన బాలసూర్యకిరణం వలె ప్రకాశిస్తున్న సింధూరాన్ని ఆ సీమంతం దాల్చి ఉన్నది. పాపట అన్నది వివాహంలో బ్రహ్మరంధ్ర ప్రాంతము వద్దనే సుముహూర్తములకు జీలకర్ర బెల్లం ఉంచి లక్ష్యసిద్ధిని యోగసిద్ధిని కోరడం అన్నది అక్కడ చెప్పే మాట. దాని వలన వివాహం సంపన్నమవుతుంది. వివాహం అన్నది చతుర్విధ పురుషార్థాల సాధన కోసం ఏర్పరిచిన ఒక వ్యవస్థ అని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. అదే ప్రాంతంలో ఉత్తరాదిన సింధూరం దాల్చుతారు మహిళలు. చతుర్విధ పురుషార్థాలను సాధించే మార్గం ఆ పాపటదారి మాకు క్షేమాన్ని విస్తరింపుజేయుగాక. అంటే అటు ఇటు శత్రువులు ఉన్నప్పటికీ క్షేమంగా ఆ దారిన మేము ప్రయాణించగలం అని చెప్పే ఒక అద్భుతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని వివాహం చేసుకోవాలనుకునేవారు రోజుకు 3 సార్లు చదువుకుంటే చక్కని ఫలితాలు ఉండగలవు.
తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి. పరివాహ స్రోతస్సరణిరివ సీమంతసరణిః. వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందైర్వందీకృతమివ నవీనార్కకిరణం. అరాళై స్వాభావ్యాదళికలభసశ్రీభిరలకైః. పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం. దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే. సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. అమ్మా, సహజంగానే వంకరలు తిరిగినవై పిల్ల తుమ్మెదల వంటి ముంగురులు చుట్టుకున్న నీ ముఖకమలం పద్మాల సౌందర్యాన్ని పరిహసిస్తున్నది. చిరునగవుల పలువరుస తళుకులే కేసరములుగా కలిగి సహజ సుగంధంతో శోభిస్తున్న నీ వదన పద్మమందు మదనుని దహించిన శివుని కన్నులనే తుమ్మెదలు పరవశిస్తున్నవి. ఇక్కడ విశేషం ఏమిటంటే, అమ్మవారి ముఖము అనడి పద్మమునందే శివుని రెండు కన్నులు అనడి గండు తుమ్మెదల చూపు నిరంతరం ఆసక్తిగా అనురాగంతో ఉండును. సౌందర్యమునకు అధిదేవత అయిన మన్మధుని దహించి వేసినవాడు శివుడు. అట్టి శివుని రెండు కన్నులు అమ్మవారి ముఖమును చూడకుండా ఉండలేకపోవుట అమ్మవారి ముఖ సౌందర్య ఔన్నత్యమును పద్మ సౌందర్యముపై ఆధిక్యమును సూచించును. అలాగే పద్మముపై తుమ్మెదలు ఝుంకార రాగము చేయును. అమ్మవారి ముఖమును చూచు శివుని కన్నులలో అనురాగ దృక్కులు ఉండును అని చెప్పడం చాలా గొప్ప విషయం. అరాళై స్వాభావ్యాదళికలభసశ్రీభిరలకైః. పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం. దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే. సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః. సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః. తల్లి జగజ్జనని, నీ లలాట భాగము అనగా నుదురు భాగము పవిత్రమైన సౌందర్యాతిశయముతో ప్రకాశించుచున్నది. అట్టి ఈ లలాట భాగము నీ కిరీటమునందు కనబడకుండానున్న చంద్రుని రెండవ అర్ధభాగముగా ఉన్నట్లు ఊహించుచున్నాను. నా ఈ ఊహ నిజమే అయి ఉండవచ్చును. కారణమేమనగా, నీ లలాట భాగమును ఆ అర్ధచంద్రభాగమును వ్యత్యాసముగా వాటి వాటి కొమ్ములు కలియునట్లు కలిపినచో అమృతమును స్రవించు పూర్ణచంద్రుని ఆకారమును పొందుచున్నది. ఆ స్రవింపబడు అమృతముతోనే ఆ రెండును అతకబడినట్లు కూడా కనబడని విధంగా కలిసిపోయి పూర్ణచంద్రుని వలె భాషించుచున్నవి కదా. అష్టమి తిథి, శుక్లపక్షము, కృష్ణపక్షము, ఈ రెండు తిథులలో చంద్రకళ మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ రెండింటినీ కలిపినప్పుడు వచ్చేది పూర్ణచంద్రుడు అని చెప్తున్నారు ఇక్కడ. నిత్యదేవిని ఉపాసన క్రమంలో అష్టమి తిథికి సంబంధించిన ఉపాసన విశేషము.
ఈ శ్లోకాన్ని ముఖ్యంగా స్త్రీలు గర్భధారణ చేయలేకపోయినప్పుడు కానీ లేక గర్భస్రావం జరుగుతున్న వారికి కానీ విశేషంగా చెప్పబడి, అటువంటి వారు కన్సెప్షన్ కోసము, గర్భం నిలబడడం కోసము, చక్కని డెలివరీ కోసము ప్రతి మంగళవారం 8 సార్లు, శుక్రవారం 6 సార్లు పారాయణ చేస్తూ రెండవ వారం దానిని మార్చాలి. మంగళవారం 6 సార్లు, శుక్రవారం 8 సార్లు చేస్తూ ఇలా 16 వారాలు క్రమంగా పారాయణ చేసిన వారికి చక్కని ఫలితాలు ఉండగలవు. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః. భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభంగవ్యసనినీ త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. ఓ ఉమాదేవి, లోకాల భయాలను పోగొట్టడంలో ఆసక్తి గల తల్లి, కొంచెముగా వంగిన నీ కనుబొమల తీరు మన్మధుని ధనువు వలె ఉన్నది. తుమ్మెదల వంటి కాంతి కలిగిన నీ కనుదోయియే వింటినారి వలెనున్నది. మన్మధుని కుడి చేతి పిడికిలి పట్టుకొనడం చేత ఆ ధనువు యొక్క నడిమి భాగం కానరాకున్నదని తలంచుతున్నాను. భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభంగవ్యసనినీ త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా శ్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిర్దరదళితహేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీం. ఓ మాత, నీ కుడి కన్ను సూర్యస్వరూపమైనది కనుక పగటిని కలిగిస్తున్నది. నీ ఎడమ కన్ను చంద్రుడవడం చేత రాత్రిని ఏర్పరుస్తున్నది. అరవిరిసిన బంగారు పద్మపు కాంతి గల నీ మూడవ దృష్టి అంటే అగ్ని సంబంధమైనది కనుక పగటికి రాత్రికి నడుమనున్న సంధ్యను చక్కగా నిర్మిస్తున్నది. వైదిక సంప్రదాయంలో ఉపాసన మార్గం యావత్తు ఇక్కడ చెప్పడం జరిగింది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. చంద్ర సూర్యాగ్ని సర్వాభామ. అన్ని చోట్ల సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉన్న అగ్ని అంటే సంధ్యాకాలం, సంధ్యోపాసన, తిరిగి గాయత్రి, ఇదంతా ఉపాసన ప్రక్రియలోనే భాగం. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా శ్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిర్దరదళితహేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివసనిశయోరంతరచరీం.
విశాలా కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. అమ్మా, నీ కనుచూపు 8 నగరముల నామములతో వ్యవహరించుటకు తగియున్నది. అది విస్తారమై విశాల నగరాన్ని, మంగళకరమై కళ్యాణిని, స్పష్టమైన కాంతి కలిగి నల్ల కలువలచే జయించుటకు సాధ్యము కాక అయోధ్యాపురిని, కృపారసధారకు ఆధారమై ధారానగరాన్ని, అనిర్వచనీయ మాధుర్యం చేత మధురాపురాన్ని, భక్తులకు అభీష్ట భోగాలనిచ్చే వైభవం కలిగి భోగవతిని, రక్షణ చేత అవంతిని వ్యవహరించడానికి తగినది. ఈ 8 లక్షణాలతో మించి ప్రకాశిస్తున్నది నీ దృష్టి. క్రిందటి శ్లోకంలో అష్టమి తిథి రోజున ఉన్న చంద్రకళని పేర్కొంటూ ఇక్కడ 8 నగరాల గురించి చెప్పారు. కంచికి అయోధ్యకి సంబంధం మనకి బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో దొరుకుతుంది. దశరథ మహారాజు సంతానం కొరకు కంచికి వచ్చి కామాక్షి అమ్మవారిని ప్రార్థించినట్లు మనకి తెలుస్తున్నది. విశాల కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తపనవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం. ఇది చాలా విచిత్రమైన శ్లోకం. తల్లి, సుకవీశ్వరుల రసవంతమైన రచనలనే పూలగుత్తులలోని మకరందంపై ఆసక్తిని కలిగి ఉన్నది నీ చెవుల జన్. ఆ రసికతతోనే కడగంటి చూపుల నెపంతో నీ 2 కన్నులు ఆ చెవుల వరకు విస్తరించి వాటిని వదలలేకున్నాయి. ఆ నవరసాస్వాదనను మరగిన ఆ 2 కన్నులను చూసి అలా చెవుల వరకు చేరలేనందుకు అసూయ చెంది నుదుటి కన్ను కొంచెం ఎరుపెక్కినది అంట. ఈ 2 కన్నులు దేనికోసం వ్యాపించాయండి అంటే, రసవంతమైన రచనలనే పూలగుత్తులలోని మకరందంపై ఆసక్తిని కలిగి ఉన్నది నీ చెవుల జంట. ఏమిటా రసవంతమైన రచనలు అంటే, అమ్మవారి గురించి చెప్పే రచనలు, కవిత్వము, సౌందర్యారాధన. ఈ స్తోత్రం పేరే సౌందర్యలహరి. కవులు, రసికులు సౌందర్యారాధన చేస్తూ రససిద్ధిని పొంది మోక్షం సాధించే మార్గం ఉన్నదండి. మరి అలాంటప్పుడు జ్ఞానయోగం అంటే ఏమిటండి అంటే, ఈ 3వ కన్ను జ్ఞానానికి సంబంధించింది కాబట్టి ఆ కన్ను ఆ విధంగా విస్తరించడం జరగటం లేదు కాబట్టి అసూయ చెంది ఎరుపెక్కినది అంటారు. అద్భుతమైన కవితా శిల్పం ఇది. రచయితలు, కవులకు ఇది చదివినప్పుడు అద్భుతమైన ఆత్మవిశ్వాసం కలుగగలదు. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తపనవరసాస్వాదతరళౌ
అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం.